హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూద్దాము. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో కలిపేసుకొని ఈ జొన్న పిండితోటి పొంగనాలు అనేది చేసుకోవచ్చు. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే జొన్న రొట్టెలు చేసుకోవటం రాని వాళ్ళు కూడా ఇలాగ జొన్న పిండితోటి ఈజీగా పొంగనాలని వేసేసుకోవచ్చు. మనకిది గ్లూటెన్ ఫ్రీ రెసిపీ కూడా. మరి లేట్ చేయకుండా ఈ జొన్న పిండితోటి పొంగనాల్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, దంచుకుని పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, కొంచెం పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు అనేది కలర్ కోసం ఆప్షనల్. అలాగే ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు కొంచెం పుల్ల పెరుగు వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఇవి పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 1 పావు గంట సేపు పిండిని వదిలేయండి. అలా పిండి చక్కగా నానుతుంది. పావు గంట తర్వాత దీనిలోకి కొంచెం సోడాని వేసుకొని కలుపుకోవాలి. నాకు బ్యాటర్ కొంచెం తిక్కుగా అనిపిస్తుందని నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక పిండిని అనేది ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పొంగనాలు వేసుకునేది పెట్టుకొని దీనిలో కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోండి. అన్నిటిలో ఇలా ఆయిల్ వేసుకున్నాక దీనిలో మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ని ఈ గుంటల్లో వేసుకోవాలి. అన్నిటిలో ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని కాలనివ్వాలి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకొని చూడండి. మనకి ఇవి ఒకవైపు కాలు ఉంటాయి. ఇలా ఒకవైపు కాలిన వాటిని అన్నిటినీ ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలాగ టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా వీటిని అన్నిటినీ చక్కగా కాలనివ్వాలి. మనకివి తొందరగానే కాలిపోతాయి. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకోవైపు కూడా ఈ విధంగా కాలినాక వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో ఇలాగ పొంగనాలు వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా జొన్న పిండి పొంగనాలు రెడీ. ఇవి మనకి నిల్వ పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా జొన్న పిండితోటి పొంగనాల్ని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.